అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరితో కలిసి ప్రభు మాటలు పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి దేవుని ఎంతగానో మహిమపరుస్తున్నాను. సో అందరూ బాగున్నారు కదా. సో మీకోసం అనుదినం మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు పెడుతున్న ప్రతి కామెంట్స్కి నేనే రిప్లై ఇస్తున్నాను. అందుకే కొంచెం ఆలస్యం అవుతుంది, ఎందుకంటే ఆ మీటింగ్స్ వెళ్ళడం, చాలా పనులు చూసుకోవడం, బట్ అది ఒక బాధ్యతగా తీసుకున్నాను. అందుకే ఆ రిప్లై లేట్ అయినా కానీ కంపల్సరీగా డ్యామ్ షూర్గా మీ అందరి కోసం ప్రార్థన చేసి రిప్లై పెడతా ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. నా ఆశ అంతా ఒకటే, 2025 సంవత్సరం వచ్చేలోపు మనందరము నూతనమైన శుభవార్తలు మనందరం విందుము గాక. ఆమెన్. ఈ వీడియో చేస్తున్నప్పుడు కొంచెం డిస్టర్బెన్సెస్ మీకు వస్తూ ఉంటాయి, ఎందుకంటే మేము ఇలా వీడియో ప్రారంభించగానే కొంతమంది సినిమా పాటలు అవి పెట్టుకుని గట్టిగా పాడుతున్నారు. మేబీ అవి మీకు వస్తున్నాయి లేదు నాకు తెలీదు. అండ్ సరౌండింగ్స్ కూడా పరిస్థితులు కొంచెం నాయిసీగా ఉండొచ్చు, బట్ కాన్సన్ట్రేట్ ఆన్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంలో నాకు చాలా ఇష్టమైన మాటను చెప్పే ముందు ఒక చిన్న విజ్ఞాపన మీకు చేయడానికి ఇష్టపడుతున్నాను. మీలో చాలామంది శ్రమల మధ్యన ఉన్నారు. నిజమే, మీరు పెడుతున్న కమెంట్స్ చాలా వేదంతో పడుతున్నారు. బికాజ్ చాలామందిని చూసినప్పుడు, అన్నా మాకు మరణం ఎందుకు రావట్లేదు? కొంతమంది తల్లు అడుగుతున్నారు, అన్నా సూసైడ్ చేసుకుంటే మేము పరలోక రాజ్యం వెళ్తామా, లేకపోతే మేము ఇలాగ అర్ధాంతరంగా మరణిస్తే దేవుని రాజ్యానికి వారసులు అవుతామా? కొంతమంది అంటున్నారు, అన్నా మేము అప్పుల సమస్యలు ఉన్నాం, తీర్చలేకపోతున్నాం, మాకు ద్వారాలు ఏం తెరవబట్టలేదు, మేము మరణాన్ని కోరుకుంటున్నాం అంటున్నారు. అయ్యా, ప్రాణము చాలా విలువైనది. ప్రభు నీకు నాకు ఇచ్చిన చాలా ఉన్నతమైన బహుమానం అది. ఐ నో యు ఆర్ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ పెయిన్. చాలా పరిస్థితుల మధ్య మీరు వెళ్తున్నారని తెలుసు. అయ్యా, నేను కూడా వెళ్ళాను, నేను కూడా ఆ పరిస్థితిని అనుభవించాను. నాకు కూడా సూసైడ్ చేసుకోవాలనిపించింది. ప్రయత్నం చేయలేదనుకుంటున్నారా? నేను కూడా ప్రయత్నం చేశాను. నేను కూడా ఎన్నో పరిస్థితుల మధ్య